నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు డైరీస్ ఆఫ్ స్వర్ణారెడ్డి. ఒక బౌల్ తీసుకొని ఒక ఆనియన్స్ అనేది 5 ఆనియన్స్ కట్ చేసుకొని స్లైసెస్గా వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కట్ చేసుకొని ఒక గుప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసి వేసాను. ఒక చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ కారం వేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పకోడాలకి మెయిన్ మసాలా అండి 4 లవంగాలు, కొంచెం చెక్క వేసుకోవాలి. కంపల్సరీ వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్లనే ఫ్లేవర్ అంత బాగుంటుంది. మెత్తగా మెదుపుకున్నాక ఇది వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది వేయకూడదు కూడా. ఆనియన్లోంచి వచ్చే నీరే సరిపోతుందండి. ఉప్పు కారం అన్నీ పట్టేసేయాలి. బాగా ఆనియన్ పట్టేంత వరకు మెత్తగా కలుపుతూ వేసుకుని ఉండాలి. ఒక 5 నిమిషాల సేపు ఇట్లా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ రైస్ పౌడర్, ఒక కప్పు వచ్చేసి శనగపిండి వేసుకున్నాము. శనగపిండి కూడా ఆనియన్లోకి కలిసిపోయేంత వరకు మనం కలుపుకోవాలండి. అసలు నీళ్ళు అనేది వేయకూడదు కూడా. నీళ్ళు వేయకుండా కలుపుకోవడం వల్ల 3 డేస్ 4 డేస్ వరకు ఇవి పకోడా అనేది చెడిపోవు. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టని హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఉండల్లాగా చుట్టేసుకోవాలి. మరీ ఒత్తి చుట్టకూడదండి, లూజ్గా ఉండాలి. ఆయిల్ అనేది లోపలికి పోయి కుక్ అవ్వాలి కాబట్టి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టానండి, హై ఫ్లేమ్లో పెట్టలేదు. మొత్తం 5 ఆనియన్స్కి 1 కప్పు శనగపిండికి నాకు క్వాంటిటీ వచ్చేసి ఈ ఒక వాయి వచ్చాయండి పకోడా అంతా. మీకు ఎక్కువ కావాలనుకుంటే 2 కప్పులు శనగపిండి వేసుకొని ఇంకా 2 ఆనియన్స్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఒకటి దాని తర్వాత ఒకటి అన్ని పకోడాలు వేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అటు ఇటు తిప్పుతూ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎర్రగా బాగా దూరగా వేగిపోవాలి. సాంబార్ రైస్లో కానీ, రసంలో కానీ, పప్పన్నంలో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ అయితే స్నాక్స్ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పనక్కర్లేదు. టమాటా కెచప్ అయితే తినే కొద్దీ తినాలనిపించింది. ఎన్ని తిన్నామో తెలియకుండానే అలా తినేస్తామండి కెచప్తో. మీరు కూడా ట్రై చేసి చూడండి.